నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను బిర్యానీ అలాగే చికెన్ కర్రీ చేస్తున్నానండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎలా చేస్తున్నాను ఏంటి ఏ విధంగా చేస్తానో చూసేయండి. మరి చాలా టేస్టీగా గ్రేవీగా కర్రీ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అండి ఒక అర కేజీ, ఒక పావు కేజీ ఉల్లిపాయలు కట్ చేశాను. టమాటాలు ఒక అర కేజీ, అంటే 4 పెద్ద సైజు, పచ్చిమిరపకాయలు 15, అలాగే కొత్తిమీర. చూడండి, ముందుగా ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసాను. పెద్ద స్పూన్లు అండి ఆయిల్ వేసాను. అది ఉల్లిపాయలు వేసాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, త్వరగా మగ్గడానికి ఉప్పు వేసానండి. టమాటాలు కూడా వేసాను. చూసారా, చాలా గ్రేవీ చాలా బాగుంటుంది. ఇది ఎక్కడికైనా బయటికి వెళ్ళే వంటలకి అప్పటికప్పుడు అయిపోయేలాగైతే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఒక 10-15 మంది తినొచ్చండి, అంత బాగుంటుంది. సింపుల్గా అప్పటికప్పుడు చేసుకుని ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే రుచికి రుచి ఉంటుంది, గ్రేవీ ఉంటుంది, ముక్కకు ముక్క ఉంటుంది. చూసారా, మనం చికెన్ వేసాను. చికెన్ వేసి కలిపేద్దామండి. ఒకసారి చికెన్ వేసి కలిపేసి బాగా కలుపుదామండి. చికెన్ ముక్క ఎక్కడ వెళ్ళిపోకూడదు. ఇది చూడండి, గరం మసాలా, అలాగే పసుపు, అలాగే మరి మనం కారం వేసానండి. రుచికి సరిపడే కారం, ఒక 4 స్పూన్లు కారం వేసాను. చూసారు, కూర రెడీ అయిపోయింది. ఇందులోనే మళ్ళీ కొద్దిగా మన అన్ని రకాల మసాలాలు పేస్ట్ చేసి పెట్టానండి గ్రేవీ కోసం. అది కూడా వేసాను. చూడండి, కూర రెడీ అయిపోయింది. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మరి బిర్యానీ గిన్నె ఎక్కించేద్దాం. చూసేయండి. మరి బిర్యానీకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే 2 కేజీలు బిర్యానీ అండి. ఇది 15 మందికి చేస్తున్నామండి. 2 కేజీలు బిర్యానీ బియ్యం, తర్వాత గిద్ద మైసూరి అండి. ఇప్పుడు ఇందులోనే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి అన్నీ వేసి మిక్సీ పట్టేసి చింబుడు పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి పేస్టు, టమాటాలు వేసి పేస్ట్ పెట్టారండి. ఆ పేస్ట్ కూడా వేసాను. ఎందుకంటే మంచి అరోమా, మంచి టేస్ట్ వచ్చేలాగా ఇలా చేసుకుంటే అండి బ్యాచిలర్స్, పిల్లలు, పెద్దలు ఎంత ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా అల్లం వేసానండి. అల్లం వేసి ఇప్పుడు తిప్పేస్తున్నాను అండి. పచ్చిమిర్చి వేసాను, టమాటా వేసాను, కొత్తిమీర మామూలుగా నేను పేస్ట్ పట్టించేసాను కదా. ఈ పేస్ట్ వేసి ఇలా చేసి చూడండి, మరి అద్భుతంగా ఉంటుంది. బాస్మతి అయితే ఇంకా సూపర్ ఉంటుందండి ఇలా చేసే ప్రాసెస్లో. కానీ గిద్ద మైసూరు, ఇప్పుడు గిద్ద మైసూరు అంతా మోసం కింద ఉంటుంది కదా. సన్నాలు పట్టించేసి గిద్ద మైసూరు అని అమ్మేస్తున్నారు. చాలా మోసం ఉంటుంది. కానీ టేస్ట్ అయితే మరి గిద్ద మైసూరు బాస్మతితో చేయండి, సూపర్ ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు పసుపు కొద్దిగా ముందు వేసాను, కొంచెం మళ్ళీ వేసానండి కలర్ కోసం. మీకు ఇంకా మసాలాలు ఎక్కువ కావాలంటే ఇంకా మసాలా పొడాలు ఎక్కువ వేసుకొని బిర్యానీ పొడి వేసాను. ఆ బిర్యానీ పొడి ఇంకా సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అని నేను తక్కువ వేసాను. పిల్లలు, పెద్దలు ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అందరూ కారం తినరు కాబట్టి నేను తక్కువ మసాలా వేసాను. అదే బిర్యానీ మసాలా. సరే, వాటర్ వేసానండి. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసాను. ఎందుకంటే గిద్ద మైసూరు కదా, కొంచెం ఎక్కువే పడితే వాటర్. ఇప్పుడు అంత మోసం అని చెప్పాను కదండి. బియ్యం ఎంత సన్నాలని ఇచ్చేస్తున్నారో, గిద్ద మైసూరు అని ఇచ్చేస్తున్నారు. కానీ అవి సొరనే సన్నంగా చేసేస్తున్నారు అనిపిస్తుంది నాకు. యాలకులు వేసానండి స్మెల్ కోసం. ఇప్పుడు చూడండి, ఒక నిమ్మకాయ బియ్యం గింజ అన్నం ఉడికిన తర్వాత అలా నిలబడి ఉండడానికి, మెత్తబడిపోకుండా ఉండడానికి మరి నిమ్మకాయ పిండుతానండి రసం. ఇప్పుడు కొత్త ఉడుకుతున్నప్పుడు రైస్ వేసేద్దాం. రైస్ నానబెట్టుకుని ఉంచుకున్నాను. త్వరగా చాలా స్పీడ్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇలా ఈజీగా ఉంటుంది మీకు. చూడండి, మరి మర్చిపోకండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సపోర్ట్ చేసేవారు కనీసం కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో మా వంటలు ఏంటో అనేది మాకు సపోర్ట్ చేసి చెప్పండి. చూడండి, ఇప్పుడు మరుగుతాయి కదా వాటర్, బాగా మరిగిపోవాలండి. బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకుందామండి. ఎక్కువ టైం పడుతుంది కొంచెం అనుకోక్కర్లేదండి. చాలా ఈజీగా పిల్లలేటి, పెద్దలేటి, బ్యాచిలర్స్ ఏంటి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను. మరిగింది కదా, పొంగు వచ్చిన తర్వాత బియ్యం వేసేస్తున్నాను. అయిపోయిందండి బిర్యానీ. చూసారు, గిన్నెలో కూడా హాట్ బాక్స్లో కూడా తీసేసాను, పట్టుకెళ్ళిపోవడమే అండి. మరి పార్టీ చిన్న పార్టీలకి ఎలా ఉపయోగపడతాయి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ అవ్వండి. ఉంటానండి మరి మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందు.